గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేదు, పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదని వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నుంచి కార్యక్రమం జరుగుతుంది. దేవిన అవినాష్ ఉన్నారు. సార్, ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన కనబడుతుంది? ఒక్కసారి మీరు కనుక చూసుకుంటే వేలాదిగా ఈరోజు ప్రజానికం మాతో కలిసి చంద్రబాబు ఏదైతే మోసం చేశారో, అన్యాయం చేశారో, నమ్మించి ఓట్లు వేయించుకుని ఈరోజు మమ్మల్ని నెత్తెట్టి ముంచారో దానికి నిరసనగా మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. మమ్మల్ని వెన్నుపోటు పొడిచారని చెప్పారు. మమ్మల్ని వెన్నుపోటు పొడిచారని చెప్పి ఈరోజు వేలాదిగా ప్రజానికం మాకు కలిసడం జరిగింది. ఏ హామీగా అమలు చేయకుండా తల్లికి వందనం అమలు చేయాల, చేయూత అమలు చేయాల, రైతులు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో మోసపోయారు. కాబట్టి ఈ రోజు నిరసనగా వేలాదిగా తరలి వచ్చారు. తప్పకుండా ప్రజానికంతో కలిసి ఏదైతే హామీలు చంద్రబాబు ఇచ్చారో అవి అమలు పరిచే విధంగా మేము అందరం ముందుకెళ్తాం జరుగుతుంది. కొంతమంది మంత్రులు మీకు వర్ధంతి శుభాకాంక్షలు చెప్తాం. మొదటి వర్ధంతి పార్టీ భూస్థాపితం అవుతుంది, దానికి వర్ధంతి శుభాకాంక్షలు మంత్రి వాసంశెట్టి సుభాష్ కామెంట్ చేశాడు. ఈరోజు వర్ధంతి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు అనే రోజు వాళ్ళకి వర్ధంతులు ఉండవు. వాళ్ళని తలుచుకునే విధంగా ప్రజానీకం లేకుండా భూస్థాపితంగా ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వాన్ని రేపు రాబోయే రోజుల్లో చేస్తున్నారు. అంటే అంత దరిద్రపు పాలన ఈ 5 సంవత్సరాలు సంవత్సరంలో చూపించారు వాళ్ళ నిజ స్వరూపం ఏంటో. సంవత్సరం రోజులే చూపించారు వాళ్ళ నిజ స్వరూపం ఏంటో. కాబట్టి 4 సంవత్సరాల్లో ప్రజానికానికి మొత్తం పిక్చర్ క్లారిటీ వచ్చేసి రానున్న రోజుల్లో అసలు కూటమి ప్రభుత్వం అనేది ఒకటి ఉందా, మన రాష్ట్రంలో పరిపాలన చేయని చెప్పని భూమి లోపల పాతి పెట్టే రోజులు కూటమి ప్రభుత్వానికి జనాలే పార్టీ పెట్టే రోజుల దగ్గరలో రానున్నాయి. జనసేన పార్టీలు బకాసురుడు అంతమందించి దీపావళి సంబరాలు చేసుకున్నారు. జగన్ ఫోటోలు పెట్టి వాళ్ళు బకాసురులాగా వాళ్ళు కాల్చుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు వాళ్ళకి నిజంగా మనస్సాక్షి ఉండి ప్రశ్నించే పార్టీ కనుక జనసేన అవుతే ఈ రోజు ఎందుకు హామీలు అమలు చేయట్లేదని చెప్పని ఈ రోజు వాళ్ళందరూ గారు అడగాలి. వాళ్ళు అడగాలి. ఈరోజు ఏ విధంగా అయితే ప్రశ్నించే పార్టీ అని చెప్పని ఈరోజు స్థాపించి ఈరోజు ఎటువంటి ఇది లేకుండా ఏ సిగ్గుండి ఏ అధికారంతో సిగ్గు లేకుండా ఈరోజు ఉగాది లేదా దసరా దివాళీ చేసుకుంటున్నారు. ఎందుకు ఏ హామీ ఇచ్చారని చెప్పని చేసుకుంటున్నారు. ఎవరు సంతోషంగా ఉన్నారు? ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి జనాలు పడుతున్న కష్టాలు చూడమని చెప్పండి. మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలతో 5 సంవత్సరాలు ప్రజానికం సంతోషంగా ఉన్నారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపదా. ఈరోజు మీరు సంవత్సరం కాలం పాటు అప్పులు రాష్ట్రంగా మార్చి ఒక్క హామీగా నెరవేర్చకుండా దసరా చేసుకుంటాం, దివాళీ చేసుకుంటాం అంటే మీరే చేసుకుంటున్నారు. కానీ ప్రజానికం ఎప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తాయా, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఎప్పుడు మళ్ళీ బయటికి పంపుతామని చెప్పని చూస్తారు. ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని వెనక్కి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని దేవిని అవినాష్ చెబుతూ ఉన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంతో ప్రజలకు రోడ్ల మీద వస్తూ ఉన్నారు. వైసీపీకి రాబోయే ఎన్నికల్లో గెలవబోతుంది. తెలుగుదేశం కూటమి పార్టీలు భవిష్యత్తులో వాళ్ళు వర్ధంతి కార్యక్రమాలు చేసుకునే రోజులు త్వరలో ఉన్నాయని దేవిని అవినాష్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస రాయేష్ టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.